ఏం పేరు? నా పేరు సత్యమ్మ. ఎట్లా నడుస్తుంది రాజకీయాలు? ఇప్పుడు ఓట్లు వచ్చినాయిగా. వచ్చినాయి నడుస్తున్నాయి. నాది జాగాలని నా జాగా వాళ్ళే యుద్ధం మీద ఉన్నారు. ఎవరికేద్దాం అనుకుంటున్నా? మాకు పవిత్రం కారు గుర్తుకేతామని ఉంది. ఇప్పుడు గతంలో కూడా కార్కేసి కార్కే వేసిన ఎప్పుడు ఆయన వచ్చి నుంచి కార్కే వేసిన. అప్పట్లో కాంగ్రెస్ వేసిన అప్పట్లో. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చినాక 4,000 పింఛన్ ఇస్తాడు. మీకు 4,000 ఇస్తాను, 3,000 కూడా ఇయ్యలే. ఇయ్యలేదా? ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. అచ్చేదాకా ఎవరైనా అంటారు కైకిలు రావాలని 500 ఇస్తా అంట, రేపు 400 ఇస్తా. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా రేవంత్ రెడ్డి? మాకు కేసీఆర్ 10 ఏళ్ళు చేసింది. మాకు అంత అనుభవంగా గుడిసినాము. ఎంత కష్టపడ్డాం అంత సుఖపడుతున్నాం ఆడవాళ్ళం అంతా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఇచ్చిండు 3 ఏళ్ళు అయిపోయింది. ఒక్కటన్న వాడదు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక కళ్యాణ పథకం ఇస్తా అని చెప్పిండుగా. మరి ఎందుకు ఇయ్యడు? ఇచ్చిండు. మరి అడుగురు అంత. రేవంత్ రెడ్డి ఇస్తాడు మీకు ఇచ్చిండు. ఇయ్యదే ఇయ్యదే. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఇస్తాడు, ఇచ్చిరా? ఇయ్యదే. రేవంత్ రెడ్డి కిట్ ఇస్తాడు, ఎవరు ఇయ్యదే. ఇవ్వలేదా? ఎవరు మరి ఏ ప్రభుత్వానికి ఓటేసి ఏ పరిపాలన బాగుంది ఇప్పుడు? మాకైతే కేసీఆర్ బాగు. మాకు మసాలాలు కూడా ఇవ్వలేదు రేవంత్ రెడ్డి ఎక్కి. మా వ్యవసాయం పెట్టుకుంటే మసాలా సంచి దొరకలే మా పిల్లలకు. రైతు బంధు ఇస్తాడు, రైతు రైతు బంధు బీమా ఇంకా పెద్దగా చేసిండు మాకు. మస్తు పెద్దగా చేసిండు. చెప్పిండుగా. మరి చెప్పిండు మస్తుగా. చెప్తే ఆడ గుట్టానా గవర్నమెంట్ ఆడ లక్కి గుట్టి కదా రేవంత్ రెడ్డి. ఈ హామీలని ఒత్తుతాయినా మాటలు